హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ లిరికల్ ఫోటో వాట్సాప్ స్టేటస్ అనేది కైన్మాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ కానీ ఈ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. నేను క్రియేట్ చేసిన డెమోని ఒక 5 సెకండ్స్ చూపించిన తర్వాత మీకు నచ్చిన ఫొటోస్ పెట్టి ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఇదే వీడియోని ముందుగానే క్రియేట్ చేసి ఫుల్ డెమోని టెలిగ్రామ్లో పెట్టాను, ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. టెలిగ్రామ్ లింకు, ఇన్స్టాగ్రామ్ లింకు డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉన్నాయి. ఈ వీడియోలో నేను మీకు కైన్మాస్టర్ గురించి కూడా చెప్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫస్ట్ అయితే డెమో చూడండి. నీ పరిచయముతో నా మది డెమో చూశారు కదా. ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో తెలుసుకుందామా. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను వాడుతున్న కైన్మాస్టర్ వాడటానికి చూడటానికి బాగుంది. ఈ వీడియోలో చెప్తాను. ఓకే, క్రియేట్ చేసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ. ఇక్కడ మీరు 16:9లో క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ అసెట్స్ ఒక వైట్ కలర్ ఇమేజ్ తీసుకోండి. దీని సైజు నియర్లీ 30 సెకండ్స్ పెట్టండి. ఒక 30 సెకండ్స్ పెడదాం. ఒక 30 సెకండ్స్ పెట్టి ఫస్ట్కి వచ్చాను. లేయర్ క్లిక్ చేశాను, మీడియాని క్లిక్ చేశాను. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఈ గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్ని ఇక్కడికి తీసుకోండి. ఇది చిన్న రిక్వెస్ట్ అందరికీ. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మన ఛానల్కి అయితే చాలా హెల్ప్ అవుతుంది. ఒక్క లైక్ చేయండి అబ్బా. మీరు కొత్త వాళ్ళు అయితే ఫస్ట్ టైం చూసినట్లయితే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టేయండి. ఇలా వచ్చింది. కిందకి వెళ్తే మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేయడం స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది. పక్కన ఉన్న వైట్ బాక్స్ ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. ఇందులో అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. సారీ, అడ్జస్ట్మెంట్ వద్దు. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే క్రోమా కీ అని ఉంటుంది. కీ కలర్లోకి రండి. ప్యూర్ ఇక్కడ ఏం చేస్తారంటే గ్రీన్ పెట్టండి. ప్యూర్ గ్రీన్ కలర్ పెట్టి ఓకే చేసి ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చేసుకొని ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి ఇక్కడ నుంచి మనం ఫొటోస్ అయితే 1 by 1 పెట్టుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకుంటాను. ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నా. 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేసా. ఫార్వర్డ్ చేసుకుంటూ చివరి పట్టుకుని ఎక్కువ దూరం లాగే ఫోటోని ఈ ఫోటోని క్లిక్ చేసి కరెక్ట్గా ఇందులోకి అడ్జస్ట్మెంట్ చేస్తాను. చూడండి, ఇంకా కిందకి ఇంకొంచెం చిన్నగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మీరు కూడా ఈ విధంగా ఇంకొంచెం కిందకి ఇలా ఒకసారి ప్లే చేద్దాం. మీకు ఈ ఫోటో ఎలా వస్తుందో తెలుస్తుంది. రైట్, బాగుంది. ఇప్పుడు మళ్ళీ ఇలా అయిపోయిన తర్వాత ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్, ట్రిమ్ రైట్ క్లిక్ చేయండి. లేయర్ క్లిక్ చేయడం, మీడియాని క్లిక్ చేయడం. మళ్ళీ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది మీకు నచ్చింది ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఇదే ఫోటోని క్లిక్ చేయడం, 3 డాట్స్ సెండ్ టు బ్యాక్. ఇది చివరి పట్టుకొని ఎక్కువ దూరం లాగండి. ఫస్ట్కి రండి, ప్లే చేసుకుంటూ రండి. వచ్చిన తర్వాత ఫోటోని క్లిక్ చేయడం, కరెక్ట్గా ఇలా చిన్నగా చేసి ఈ ఫ్రేమ్లోకి పెట్టండి. ఇప్పుడు ఫస్ట్కి రండి, ప్లే చేయండి. అంటే ఈ ఫోటో ఎక్కడ ఉందో క్లియర్గా తెలుస్తుంది. ఓకే, బాగుంది. మళ్ళీ ఈ ఫోటో కంప్లీట్ అయిపోయిన దాకా చూడాలి. ప్లే అయిన తర్వాత ఇలా వస్తుంది. ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్, ట్రిమ్ రైట్. మళ్ళీ లేయర్ క్లిక్ చేయడం, మీడియాని క్లిక్ చేయడం, మళ్ళీ పిక్చర్స్లోకి రావడం. మీరు ఎవరు ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. 3 డాట్స్ సెండ్ టు బ్యాక్. ఈ చివరి పట్టుకొని ఎక్కువ దూరం లాగండి. ఇదే క్లిక్ చేసి ఈ ఫ్రేమ్లోకి సెట్ చేయండి. సెట్ అయ్యేదాకా ఇలా సెట్ చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి. ఈ ఫోటో మీకు ఫస్ట్ చిన్నగా వస్తుంది. ఇలా మూవ్ అవుతూ లార్జ్గా అయిపోతుంది ఇలా. ఓకే, ఫోటో అయిపోయిన దగ్గర నుంచి మళ్ళీ కొంచెం దూరం లాగుదాం. అయిపోయింది. ఇక్కడ నుంచి ఈ ఫోటో చివరికి వచ్చి లేయర్ క్లిక్ చేయడం, మీడియాని క్లిక్ చేయడం. మళ్ళీ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోండి. 3 డాట్స్ సెండ్ టు బ్యాక్. ఈ ఫోటో ఎక్కడ వస్తుందో చూడండి. ఇక్కడ తీసుకురండి. చివరి పట్టుకొని ఎక్కువ దూరం లాగండి. ప్లే చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ వరకు వచ్చింది. ఈ ఫోటోని చిన్నగా చేద్దాం. కొంచెం చిన్నగా చేసి ఇందులోకి పెట్టాను. ఇప్పుడు ప్లే చేస్తాను. ఈ ఫోటో ఎలా ప్లే అవుతుందో, అంటే సెట్ అయిందా లేదా అని చూద్దాం. ఓకే, సెట్ అయింది. మళ్ళీ ఈ ఫోటో చివరికి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మళ్ళీ మీరు ఎవరు ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ఓకే సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ ఇందులోకి పెట్టేయండి. ఇలా చిన్నగా చేయండి, కొద్దిగా ఇలా పెట్టేసేయండి. ఫోటోలు పెట్టడం కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్కి వచ్చేయండి. ఇలా వచ్చారు కదా. ఇప్పుడు లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన లిరికల్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా తీసుకోండి. ఓకే,
కిందకి వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీన్ అవసరం లేదు, ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. క్రోమా కీ అని ఉంటుంది, క్రోమా కీని ఆన్ చేయండి. కీ కలర్లోకి రండి, ఎల్లో పెట్టండి. ఇక్కడ ఇలా ఎల్లో పెట్టండి. పెట్టేసిన తర్వాత ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ చేయండి లైట్గా. చేసిన తర్వాత కరెక్ట్గా ఈ ప్లేస్లోకి ఇలా పెట్టాను. ఇక్కడ లిరిక్స్ని చూడండి, ఇక్కడ పెడుతున్నాను. పెట్టిన తర్వాత ఈ ఫోటో చివరికి వచ్చి లిరికల్ వీడియోని క్లిక్ చేసి సిజర్ సింబల్ స్ప్లిట్. మళ్ళీ ఈ ఫోటో చివరికి వచ్చి లిరికల్ వీడియో సిజర్ సింబల్ స్ప్లిట్. మళ్ళీ ఈ ఫోటో చివరికి వచ్చి లిరికల్ వీడియో సిజర్ సింబల్ స్ప్లిట్. మళ్ళీ ఈ ఫోటో చివరికి వచ్చి సిజర్ సింబల్ స్ప్లిట్. ఇలా కట్ చేయండి. ఇప్పుడు ఫస్ట్కి రండి. కట్ చేసిన తర్వాత ఓకే, ఫస్ట్ లిరిక్స్ కరెక్ట్ ప్లేస్లో ఉన్నాయి. సెకండ్ లిరిక్స్ని క్లిక్ చేసి తీసుకొచ్చి ఇక్కడికి పెట్టండి. ఓకే, మళ్ళీ ఈ థర్డ్ లిరిక్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకోండి, కరెక్ట్గా సరిపోయిందో లేదో. ఓకే, బాగా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఫోర్త్ లిరిక్స్, ఈ లిరిక్స్ దగ్గరకు రండి, తీసుకొచ్చి ఇక్కడికి పెట్టండి, ఈ ప్లేస్లోకి పెట్టండి. ఇలా ప్లే అవుతుంది. మళ్ళీ ఈ లిరిక్స్ చూసుకోండి. ఓకే, పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు మనకి రైట్ లిరిక్స్ పెట్టడం కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్కి వచ్చింది. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ బ్లూ పార్టికల్స్ ఫ్లవర్ వీడియో ఉంటుంది కదా, ఇక్కడికి తీసుకోండి. ఈ విధంగా కిందకి వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీన్ పక్కన ఉన్న వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అయింది. ఇదే క్లిక్ చేయడం, కిందకి వెళ్ళటం. మిక్సర్ అని ఉంటుంది చూడండి, మిక్సర్లో ఆడియో తీసేయండి. తీసేసి ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే క్రోమా కీ అని ఉంటుంది, ఆన్ చేయండి. కీ కలర్ మాత్రం ప్యూర్ బ్లూ పెట్టండి, వేరే కలర్ ఉంచొద్దు. కలర్ అడ్జస్ట్మెంట్ చేయండి కొంచెం. ఇలా చేసి ఫస్ట్కి రండి, ప్లే చేయండి. ఇప్పుడు క్రియేట్ చేయడం అయితే కంప్లీట్ అయింది. కైన్మాస్టర్ గురించి చెప్తాను అన్నాను కదా, ఇప్పుడు నేను వాడుతున్న కైన్మాస్టర్ వాడటానికి చూడటానికి చాలా బాగుంది. మీకు కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఫిబ్రవరి 3వ తారీఖు మొదటి పోస్ట్లో ఉంటుంది. టెలిగ్రామ్లో పోస్టులు అన్నింటికి ఒక డేట్ ఉంటుంది, పర్టికులర్గా పైన కనపడుతూనే ఉంటుంది ఆ డేటు. ఆ డేట్లో మీరు ఫిబ్రవరి 3వ తారీఖు 2023లో చూడండి, మీకు లింక్ ఉంటుంది. నేను వాడే లింకే అక్కడ పెట్టాను. పనిచేయని వాళ్ళందరూ నెక్స్ట్ అప్డేట్ వరకు వెయిట్ చేయండి, పనిచేసిన వాళ్ళందరూ దాన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, టెలిగ్రామ్ లింక్ ఫస్ట్లోనే ఉంది. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్, బిట్టెడ్ మాత్రం 15 MBPS. సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.